అధికారం ఎవరిదో, నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిదో, ఎవరిది ఆనందమో, ఎవరిది బాధో, ఎవరికి జీవితం భవిష్యత్తు, ఎవరి జాతకం ఎలా ఉంటుందో ఏమీ అర్థం కాని ఒక త్రిశంకు స్వర్గంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు వేవ్ కనపడిపోద్ది, దాన్ని బట్టి చెప్పేస్తారు. సహజంగా ఇంత టెన్షన్ ఎప్పుడు లేదు ఇంతకుముందు. అర్థమైపోయింది ఎలక్షన్ అయిపోగానే, పోలింగ్ అయిపోగానే పవర్ మారుతుందనో లేకపోతే కంటిన్యూ అవుతుందనో ఏదో చెప్పేసేవాళ్ళు. ఏపీలో ఇప్పుడు మాత్రం నిన్నటిదాకా మొన్నటిదాకా ఒకలా ఉంది. ఇప్పుడు ఏంటో మరి ఈ గందరగోళం కావాలని క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే స్ట్రాటజీలో భాగమా, ఏమీ అర్థం కావట్లా. ఎవరి లెక్కలు వాళ్ళవే, ఏ పార్టీకి ఆ పార్టీ లెక్కలేసుకుంటుంది, మాయే అంటుంది. కొద్ది గొప్ప టీడీపీ నయం, టీడీపీ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళు సర్వేలు చేయించుకుని మాకు 115, 120 వస్తాయని చెప్పి వాళ్ళు ఏకంగా 175 అని చెప్తున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇందాక కూడా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నాడు 175 అని. ఐప్యాక్ మిథ్య అంట, ప్రశాంత్ కిషోర్ మిథ్య అంట, వాళ్ళు తాత్కాలికం అంట, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే శాశ్వతం అంట. బొత్స గారు చెప్పిన మాట ఇది. ఈ మధ్య ఆయన కొద్దిగా నా తండ్రి లాంటి వాడు అన్నకాడ నుంచి కొద్దిగా తేడా వచ్చిందిలే. జగన్మోహన్ రెడ్డి శాశ్వతం, ఆయనకి 175 మాకు పక్కా అంటున్నాడు ఆయన. ఎట్లా ఇది ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇక వీటికి తోడు ఈ టెన్షన్ భరించలేక కొంతమంది క్యాండిడేట్లు ఏదైందని విదేశాలకు చెక్కేశారు. కొంతమంది టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏంట్రా బాబు అనే భయంతోనూ లేకపోతే ముందస్తు జాగ్రత్తతోనూ కొంతమంది చెక్కేశారు. ఒకవేళ మళ్ళీ జగనే కంటిన్యూ అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో అట్లా కొంతమంది వెళ్ళారు అంటున్నారు. ఇంకా వెళ్ళినట్టు పక్కాగా అయితే ఎక్కడ కన్ఫర్మ్ అవ్వాలి, వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారేమో తెలియదు. సో ఇందులో భాగంగా ఎక్కడికెక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కూడా వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు వ్యక్తిగతంగా. అయినా దొరకట్లే, పల్స్ దొరకట్లే. చేసిన సర్వేనే మళ్ళీ చేస్తున్నారు. ఇవాళ ఎక్కడో చూశాను, ఒక అభ్యర్థి ఉత్తర గోదావరి జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయనకు ఒకసారి చేయించుకుంటే పోద్దని వచ్చిందంట, రెండోసారి చేయించుకుంటే పోద్దని వచ్చిందంట. కానీ ఆయనకున్న నమ్మకం ఏంటి, ఖచ్చితంగా గెలుస్తానని. కానీ సర్వే చేస్తేనేమో పోతుందని వచ్చింది. అందుకని ఇప్పుడు నియోజకవర్గంలో ఏకంగా 10,000 మందితో శాంపిల్ చేయమన్నారంట. రాష్ట్రం మొత్తానికి 10,000 చేస్తారు ఒక్కోసారి, ఆయన ఒక నియోజకవర్గంలోనే 10,000 చేయించుకుంటాడు. సరే, ఆ ఉత్కంఠ, ఆ టెన్షన్ ఉంటుందిలే. 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే మరి ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో అసలు ఏపీలో ఏం జరుగుతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు, ఇదొక సస్పెన్స్. వీటికి తోడు ఏదో సామెత చెప్పినట్టుగా ఎవరు ఎన్ని అంచనాలు వేసినా, ఎవరు ఎన్ని సర్వేలు చేసినా ఈ బెట్టింగ్ రాయుళ్ళు ఉంటారు, పందాలు వేసేవాళ్ళు, వీళ్ళు చాలా స్పష్టంగా పర్ఫెక్ట్గా ఉంటాయి. వీళ్ళే ఏదన్నా 1% కొద్దిగా అటు ఇటు ఉంటుందేమో, కానీ వాళ్ళు ఈ పార్టీకి 100 సీట్లు వస్తాయి అని అంటే 98 అన్న వస్తాయి, 102 అన్న వస్తాయి. అంత 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 పర్ఫెక్ట్గా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులతో పని, కోట్లు, 100,000 కోట్ల రూపాయలు కాబట్టి అంత అక్యురేట్గా తీస్తారు. అదేమి చిత్రమో ఈసారి వాళ్ళు ఎక్కడ స్టడీస్ అప్పుడు లేదు, ఉలుకు పలుకు లేదు, స్టడీస్ అప్పుడు లేదు. ఒక్కసారిగా పోలింగ్ 4-5 రోజుల ముందు వరకు మాత్రం చెలరేగిపోయారు. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది చల్లబడిపోయారు. ఇప్పుడైతే అసలు ఎక్కడ పెద్దగా కనిపించట్లా, అసలు పందెం కాసేవాళ్ళు లేడు అంటున్నారు. మరి సో ఎందుకు ఈ పరిస్థితులు ఇట్లా వచ్చినాయి? ఈ సర్వే సంస్థలు ఇంత గందరగోళం ఎందుకు, ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నాయా, లేకపోతే వాళ్ళకి నిజంగానే పలుసు దొరకట్లేదా, పార్టీలు గొప్పగా